న్యూ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి మన థంబ్‌నెయిల్‌లో టెక్స్ట్ ఎలా స్టైల్‌గా డిజైన్ చేయాలో చెప్పడం అయితే జరిగింది. ముందుగా ఒక టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ టెక్స్ట్‌కి ఫాంట్ యాడ్ చేసుకోండి. ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈలోపుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ కలర్‌లోకి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ స్కై బ్లూ కలర్ పెట్టండి. స్కై బ్లూ కలర్‌లో క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ 2 కూడా స్కై బ్లూ కలర్‌లోనే క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ లేయర్‌ని బ్లాక్ కలర్‌లో పెట్టండి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. దాన్ని కూడా బ్లాక్ కలర్‌లోనే పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఏ స్టైల్‌లో కావాల్సుంటే ఆ స్టైల్‌లో అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కింద స్క్రోల్ చేసి ఇక్కడ దాన్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ కలర్ పెట్టుకోండి. మీరు ఇందాకైతే ఏది పెట్టుకున్నారో అదే. దీన్ని కూడా ఆన్ చేసుకొని దీన్ని కూడా సేమ్ కలర్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా ఏమన్నా మీకు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ షాడోని కూడా అప్లై చేసుకోండి. షాడో ఇంకొక టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి దాన్ని ఇప్పుడు వైట్ కలర్‌లో ఎడిటింగ్ చేద్దాం. ఎలా ఉంటుందో చూపిస్తాను. ముందుగా ఒక ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్‌లోకి వెళ్ళి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి గ్రానైట్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి సేమ్ దానిలాగానే ఇక్కడ ఇలా నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో అలా అడ్జస్ట్ చేయండి. ఒకదాన్ని వైట్ కలర్‌లో అదేవిధంగా బ్లాక్ కలర్‌లో ఉన్నదాన్ని ప్యూర్ బ్లాక్ కలర్‌లో అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని వైట్ కలర్‌లోనే పెట్టుకోండి. వైట్ కలర్‌లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంప్రూవ్ షాడో మీద క్లిక్ చేసి దాన్ని కూడా వైట్ కలర్‌లోనే పెట్టుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ షాడోని బ్లాక్ కలర్‌లో పెట్టుకోండి. ఇదే విధంగా మీ టెక్స్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, మీకు ఏమైనా సరిగ్గా రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వీడియో అయితే అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.